వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మార్చి 14, 2014 సమయం అనేది తెలుగు రాష్ట్రం విభజన గడప దగ్గర ఉన్న వేళ. తెలంగాణ గడ్డపైన కేవలం పిడికెడు మందితో 7 మూల సిద్ధాంత బలంతో 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం అనే నినాదంతో ఆవిర్భవించిన జనసేన పార్టీ నేడు పుష్కర కాలం తన రాజకీయ యాత్రలో ఎన్నో ఒడిదుడుకులు, కష్టనష్టాలు, మంచి చెడులు, బాధలు, వేదనలు, సంతోషాలు, ఆనందాల కలబోతతో పాటు ఎందరెందరికో నేడు ఆశ, శ్వాస, నమ్మకం, భరోసా, బలం, భవిష్యత్తుకు ఒక భద్రత, రాజకీయ స్థిరత్వానికి రహదారి, అభివృద్ధికి ఆలవాలంగా మారుతూ జనసేన పార్టీ తన 13వ ఆవిర్భావ రోజైన నేడు అడుగిడుతూ తన రాజకీయ ప్రస్థానంలో ఎదుర్కొన్న 2వ ఎన్నికల ద్వారా ఒక జాతీయ రాజకీయ గుర్తింపుతో పాటు అటు కేంద్రం ఇటు రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వాల స్థాపన కోసం వేసిన వ్యూహం ఫలించి 100కి 100% స్ట్రైక్ రేట్తో సీట్ల గెలుపుతో రాజకీయ పండితులు, ఉద్దండులు ఊహకి కూడా అందనంత రాజకీయ చతురత, వ్యూహం, స్థిరమైన సుస్థిరమైన ప్రణాళిక, విధానాలు, ఆలంబనగా ఒంటరి ప్రయాణం నుంచి ఎందరితోనో నేడు అతను లేకపోతే భవిష్యత్తు లేదు అనే భావన కలిగేలా ఎదిగాడు. గతంలో ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం, అనుభవం లేకుండా, తెలియకుండా అతనికున్నది కేవలం మంచితనం, సహాయం చేసే గుణం, క్షమించే లక్షణం, కక్ష కార్పణ్యాలు లేని నైజం, ప్రజల అభివృద్ధి, భవిష్యత్తు ప్రధానం, తన స్వీయ ఎదుగుదల, తన పార్టీ బలపడటం కన్నా కూడా ప్రజలే ముఖ్యమనుకున్నాడు. వారి అభివృద్ధి, సంక్షేమం, ఆనందం, యువత పురోగతి, రాష్ట్ర సమగ్రాభివృద్ధి, శాంతి భద్రతలు మాత్రమే ప్రధానమనే అతని ఆలోచన నేడు పల్లెనా మాత్రమే కాదు, ప్రతి పట్టణ మారుమూల కూడా అతని వైపు తమ భవిష్యత్తు నాయకుడిగా చూసేలా, ఆశీర్వాదం పొందగలిగేలా ఎదిగాడు. గత 75 సంవత్సరాల కాలంలో ఎందుకు పనికిరావు అనుకున్న శాఖలను తీసుకుని సదరు శాఖలతో రాష్ట్రానికి, ప్రజలకు ఎటువంటి సేవ చేయొచ్చో ప్రాక్టికల్గా చేసి చూపాడు. సదరు శాఖల ద్వారా ఎటువంటి అభివృద్ధి, పురోగతి చూపితే ఎందరి జీవితాలపైన దాని శాశ్వత ప్రభావం ఉంటుంది అనేది రుచి చూపించాడు. ఒకప్పుడు వార్డు మెంబర్గా కూడా గెలవలేనివాడు, 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినటువంటి వాడు, పోటీ చేసిన స్థానాలలో అత్యధిక స్థానాలు అంటే 95 స్థానాల్లో డిపాజిట్లు 2019లో కోల్పోయినా కూడా ఎటువంటి వెరుపు, బెదురు, భయం లేకుండా ఓడిన మరుక్షణం నుంచే ప్రజలతో మమేకమై ఉండటం, నాటి రాక్షస పాలన పైన తన జన సైనికుల సహాయం, అండదండలతో చేసిన అద్భుతమైన పోరాటాలు, 2024లో అతను రాష్ట్ర ప్రజలకు కలిగించిన నమ్మకం, భరోసా వలన నేడు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళా అభివృద్ధి దిశగా సత్వరంగా అడుగులు వేస్తూ ఉండడం, కేవలం 1 సంవత్సరం లోపే సుమారు 10 లక్షల కోట్ల ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ, స్వదేశీ పెట్టుబడుల ఆకర్షణ చేసేలా ప్రభుత్వ స్థిరత్వమే కాదు, భవిష్యత్తు పారిశ్రామిక భద్రతకు ఒక దిక్సూచిగా నిలబడడంతో పాటు దశాబ్దాల కాలంలో చూసే అభివృద్ధి నేడు కేవలం 2 సంవత్సరాల కాలంలోనే వచ్చేలా చేయడంలో ఆయన పాత్ర ఎవ్వరూ కాదనలేనిది. అనుభవజ్ఞుడైన చంద్రబాబు గారి సారథ్యంలో నేడు రాష్ట్రాన్ని త్వరితగతిన అభివృద్ధి ప్రథంలో సాగడానికి ఎటువంటి భేషజాలు, అరమరికలు లేకుండా ఐక్యత ప్రదర్శిస్తూ ఆయన సాగుతున్న రాజకీయ ప్రయాణం చూస్తే శత్రుపక్షాలకు నిద్రలేని రాత్రులు మిగులుతున్నాయి. నేటి ఆంధ్ర రాజకీయాలు పవన్ కళ్యాణ్ చుట్టూని ఆయన ఇరుసుగా జరగడం అనేది ఈ పుష్కరకాల ప్రయాణంలో ఆయన అత్యధిక ప్రజల మనసులు చూరగొన్న విధానానికి ఒక ఉదాహరణ మాత్రమే. ఇంకా ఎంతో చేయాల్సిన అవసరం ఉన్నది. నేటి 13వ సంవత్సరంలో అడుగు పెడుతున్న వేళ తానుగా ఎంతో నేర్చుకుంటూ తన సైనికులను నేటి రాజకీయ పరిస్థితులకు, వ్యూహాలకు అనుగుణంగా చైతన్యపరుస్తూ ఆయన సాగిస్తున్న రాజకీయ ప్రయాణం భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భరోసా, భద్రతకు ఆయన పేరు ఒక చిరునామా, ఆయన ఒక గమ్యం. ఎన్నో అంశాలు, విషయాల గురించి స్మరణ, సమీక్ష చేసుకోవచ్చు, ప్రస్తావించవచ్చు ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకుని ఒక గెలిచిన పండుగ నేపథ్యంలో. కానీ నేడు మనం అధికారంలో ఉన్నాం. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యతలో ఉన్న సమయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవటం కన్నా కూడా ప్రతి చోట స్థానిక ప్రజలతో మమేకమై పార్టీ ఆవిర్భావం రోజు పార్టీ జెండా వాడవాడలా, గ్రామ గ్రామాన గర్వంగా ఎగురవేసి జరుపుకోవడం ఉత్తమం. నేడు బాధ్యతలు ముఖ్యం. గెలిచిన గెలుపు వలన వచ్చిన ఆనందం, సంతోషం వ్యక్తం చేసే కన్నా కూడా మరింత బాధ్యతగా ఉండడం ప్రధానం. జనసేన రాజకీయ ప్రస్థానంలో తెలంగాణలో జరిగిన మొట్టమొదటి ఆవిర్భావ సభ దగ్గర నుంచి చూస్తే 2018లో మంగళగిరి ఆవిర్భావ సభ, తదనంతరం జరిగిన విశాఖ కవాతు, 2022లో ఇప్పటంలో జరిగిన ఆవిర్భావ సభ,
ధవళేశ్వరం బ్యారేజ్ పైన జరిగిన కవాతు, 2024లో మచిలీపట్నంలో జరిపిన ఆవిర్భావ సభలు, కీలక ఘట్టాలు, అలాగే ప్రత్యేకమైన జ్ఞాపకాలు. అలాగే ఆయన జరిపిన వారాహి యాత్ర, జనవాణి కార్యక్రమం, కౌలు రైతుల పక్షాన నిలబడిన తీరుతో పాటు కరోనా సమయంలో జన సైనికులు ప్రదర్శించిన వితరణ, సమాజానికి చేసిన సహాయ కార్యక్రమాలు చిరస్మరణీయం. ఎన్నెన్నో విషయాలు, అంశాలు, మంచి చెడులు, కష్ట నష్టాలపైన పునరాలోచన, సమీక్ష చేసుకుంటూ దిగ్విజయంగా 13వ సంవత్సరంలో రాజకీయ అడుగు వేస్తున్న జనసేన పార్టీ అధినేతకు, ఆయనకి అండగా దండగా నిలబడి పోరాటాలు నిస్వార్థంగా చేస్తున్న జన సైనికులు, వీర మహిళలు, అసువులు బాసిన ఎందరో కరుడుగట్టిన సైనికుల సేవలను కూడా స్మరిస్తూ గుర్తిస్తూ అందరికీ జనసేన పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు, అభినందనలు. జనసేన పార్టీ 13వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తోంది ది బర్డ్ మీడియా.